హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు 27th జనవరి మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అంతేకాకుండా ఈరోజు ప్రైస్ యాక్షన్ ఉండే ఒక 3 స్టాక్స్ని ఇంట్రాడే పర్పస్లో కూడా డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ యొక్క నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా చెక్ చేద్దాం. అంతేకాకుండా లాస్ట్ 3 సెషన్స్లో చూసినట్టయితే మనకి మార్కెట్స్లో చాలా షార్ప్ ఫాలింగ్ అనేది కనిపించింది. సో ఇది క్రాష్గా మారే ఛాన్సెస్ ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఈ వీడియోలో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ చూసినట్టయితే లాస్ట్ 25th జనవరి రోజున 530 పాయింట్స్ అంటే 1.09% సెన్సెక్స్ ఫాల్ అయితే 133 పాయింట్స్ 0.93% నిఫ్టీలో ఫాలింగ్ అనేది కనిపించింది. కానీ బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే కాస్త పాజిటివ్ ప్రెషర్ అయితే కనిపించింది, 0.1%. ఇది కన్సాలిడేషన్ ఫేజ్ అని చెప్పవచ్చు. కానీ ఓవరాల్గా వీక్లీ క్యాండిల్ చూసినట్టయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. సో ఓవరాల్గా ప్రాఫిట్ బుకింగ్ రేంజ్లో అయితే మనకి మార్కెట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో గ్లోబల్ ఇండెక్సెస్ చూసినట్టయితే జర్మన్, ఫ్రాన్స్ అండ్ థాయిలాండ్ అనేవి పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. కానీ ఆసియన్ మార్కెట్స్ మాత్రం మనకి నెగటివ్గా క్లోజ్ అవడం అయితే కనిపించింది. సో ఎస్జీఎక్స్ నిఫ్టీ చూసినట్టయితే మన నిఫ్టీ ఫ్యూచర్స్ ఏదైతే సింగపూర్లో ట్రేడ్ అయ్యే ఎస్జీఎక్స్ నిఫ్టీ అనేది మనకి ఈరోజు ఓపెనింగ్ చూసినట్టయితే 0.62% పాజిటివ్గా ఓపెన్ అవ్వడం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది పాజిటివ్ ఇండికేషన్గా చెప్పవచ్చు. కానీ రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది. లాస్ట్ 3 సెషన్స్ నుంచి మనకి నెగటివ్ ప్రెషర్ ఉంది. సో ఈరోజు కాస్త పాజిటివ్గా ట్రేడ్ అయినా కూడా మార్కెట్స్ అనేవి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేవి కాస్త పాజిటివ్గా ట్రేడ్ అయినా కూడా ఓవరాల్గానైతే నెగిటివ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. రేపు వీక్లీ ఎక్స్పైరీ మాత్రం నెగిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో మనకి చైనా బార్డర్లో ఉండే న్యూస్ కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ కమింగ్ వీక్లో మనకి బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. లంసమ్ అమౌంట్తో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కాస్త వెయిట్ అండ్ వాచ్ అని చెప్పగలుగుతాం. సో ఇక్కడ మేజర్ స్టాక్స్ అయితే చాలా వరకు ర్యాలీ తీసాయి కాబట్టి సెలాన్ ర్యాలీస్ అనేది అయితే మార్కెట్ కండిషన్స్ కనిపిస్తూ ఉంది. చాలా టాటా మోటార్స్ కానీ, జేకే టైర్స్ కానీ వీటన్నింటిలో బల్క్ డీల్స్ కూడా 25th జనవరిన కనిపించాయి. వాటి గురించి కూడా చూద్దాం. కానీ సెలాన్ ర్యాలీస్ అనేది అయితే మార్కెట్ కండిషన్ కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న ఈ వీక్లో చూసినట్టయితే. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళైతే కనుక ఎవ్రీ ఫాల్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి అయితే చెక్ చేయవచ్చు. మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో పొజిషనల్ ట్రేడర్స్ అయితే మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పగలుగుతాం. సో లాస్ట్ 25th రోజున గ్రాసిమ్, యూపీఎల్, సిప్లా, హీరో మోటార్ కార్ప్ అనేవి పాజిటివ్గా ట్రేడ్ అయితే రిలయన్స్లో హైయెస్ట్ 5.3% వరకు ఫాలింగ్ అనేది కనిపించింది. ఇండస్ ఇండియా బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీ అలాగే టాటా మోటార్స్ కూడా 3.5% కంటే ఎబోవ్ ఫాలింగ్ అనేది అయితే కనిపించింది. ఓవరాల్గా ఇండైసెస్ చూసినట్టయితే ఫార్మాలో మాత్రం కాస్త 1.7% పాజిటివ్నెస్ కనిపించింది. మెటల్లో కూడా చూసినట్టయితే 0.15% పాజిటివ్నెస్ కనిపించింది. మిగతా అన్ని సెక్టార్లలో నెగటివ్ ప్రెషర్ అనేది ఉంది. ఎనర్జీ, ఐటీ, ఇన్ఫ్రా, పిఎస్సి బ్యాంక్స్, కమోడిటీస్ ఎవ్రీ సెక్టార్లో మనకి నెగటివ్ ప్రెషర్ అనేది అయితే లాస్ట్ డే అయితే కనిపించడం జరిగింది. సో ఎఫ్ఐడిఐ డాటా చూసినట్టయితే బోత్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ ఉండడం వల్ల మనకి మార్కెట్లో అయితే నెగటివ్నెస్ అనేది కనిపించింది. సో ఎఫ్ఐఎస్ 765 crores క్యాష్ సెగ్మెంట్లో సేల్ చేస్తే డిఐఎస్ వచ్చేసి 387 crores సేల్ చేయడం జరిగింది. సో ఇవి అయితే మేజర్ నెంబర్స్ కావు. లాస్ట్ 3 months డేటా చూసినట్టయితే మనకి ఎఫ్ఐఎస్ ఓవరాల్గా ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీడే 1,500 crores వరకు ఇన్వెస్ట్ చేసినట్టు మనం చూడవచ్చు. వన్ మంత్ చూసినట్టయితే 50,000 crores, నవంబర్, డిసెంబర్లో 60,000 crores వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే ఇండియన్ మార్కెట్స్ పైన ఎఫ్ఐఎస్ చేయడం జరిగింది. సో దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే లాస్ట్ 3 daysలో వీళ్ళు 600-500 crores సేల్ చేస్తూ ఉన్నారు. దీన్ని కేవలం మనం ప్రాఫిట్ బుకింగ్గా కన్సిడర్ చేయవచ్చు. సో ఇది మేజర్ నెంబర్స్ అయితే కాదు. సో డోంట్ ప్యానిక్ అండి, ఇది కేవలం కరెక్షన్. సో ఆల్మోస్ట్ 14,000 లెవెల్స్ కంటే బిలో ఫాల్ అయితే అప్పుడు మనం దాన్ని క్రాష్గా కన్సిడర్ చేయవచ్చు. మేబీ 1,000 పాయింట్స్ కంటే ఎబో ఆల్రెడీ 15,000 పాయింట్స్ వరకు వెళ్ళింది కాబట్టి 14,700 పాయింట్స్ వరకు నిఫ్టీ వెళ్ళింది కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం నార్మల్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదే ఇప్పుడు జరుగుతుంది మార్కెట్లో కూడా. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ టు అక్యుములేట్ యువర్ స్టాక్స్ అండి, యువర్ స్టాక్ పిక్స్. సో ఇండియా విఐఎక్స్ చూసినా కూడా వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. 3.7% పెరిగి 23.25 అనేది ఇండియా విఐఎక్స్ కనిపిస్తుంది. సో కమింగ్ డేస్లో కూడా ఈ వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది.
సో లాస్ట్ 25th రోజున బల్క్ డీల్స్ జరిగాయని చెప్పాను కదండి. ఇక్కడ చూడండి, జేకే టైర్స్, హరిత సీటింగ్, గంగా ఫోర్జింగ్, యాప్టెక్, ఆహ్లాద్ ఇంజనీరింగ్ అండ్ టాటా మోటార్స్, టెంబో గ్లోబల్, పవర్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ అనే కంపెనీస్లో బల్క్ డీల్స్ అయితే జరగడం జరిగింది. సో దీంట్లో మనం మేజర్గా చూడాల్సింది జేకే టైర్స్ అండ్ టాటా మోటార్స్ అండి. జేకే టైర్స్ మనకి లాస్ట్ 5 సెషన్లో చూసినట్టయితే 88 రూపీస్ నుంచి 140 రూపీస్ వరకు వెళ్ళడం కనిపిస్తుంది. దీంట్లో చాలా మేజర్ హ్యాండ్స్ దీంట్లో స్టాక్స్ని బై చేస్తున్నట్టు మనకి దీంట్లో అర్థమవుతుంది. టాటా మోటార్స్ కూడా చాలా షార్ప్ ర్యాలీ అయితే కనిపించింది, కానీ లాస్ట్ 2 సెషన్స్లో అయితే దీంట్లో నెగిటివ్ ప్రెషర్ కనిపించింది. సో టాటా మోటార్స్లో ప్రజెంట్ అయితే ఇంకా ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది 1 to 2 డేస్ వరకు. సో ఎవ్రీ కరెక్షన్స్లో మీరు బై చేసే ఆపర్చునిటీ అయితే టాటా మోటార్స్ అండ్ జేకే టైర్స్లో చూడవచ్చు. ఎందుకంటే ఆటోమొబైల్ సెక్టర్ అనేది చాలా ర్యాపిడ్లీ రేజ్ అవుతూ ఉంది. సో దాని వెనకాల కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది, దాని గురించి కూడా మనం ఈ వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ 25th జనవరిన అనౌన్స్ చేసిన కొన్ని స్టాక్స్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ చూసినట్టయితే మనకి లార్సన్ అండ్ టర్బో అనేది 2466 crores నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది లాస్ట్ Q3 క్వార్టర్కి. సో ఇది కూడా పాజిటివ్గా ఉంది. ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే షార్ట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఒక 10 స్టాక్స్ ఇవ్వడం జరిగింది కదండి, September 18th అనుకుంటా. సో దాంట్లో మనం ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది, ఈ స్టాక్ను కూడా రెఫర్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి ర్యాలీ, 80% కంటే ఎబో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది, Q3 రిజల్ట్స్ని. సో ఇది కూడా చాలా మంచి అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తుంది కమింగ్ డేస్లో. ఆస్టిక్ లైఫ్ సైన్సెస్ అనేది 12 crores ప్రీవియస్ క్వార్టర్లో ఉన్నట్టయితే ప్రజెంట్ అయితే 7 crores అంటే ప్రాఫిట్స్ అనేవి అయితే తగ్గడం జరిగింది. ఇది కాస్త నెగటివ్ రిజల్ట్స్ అని చెప్పవచ్చు. శారదా క్రాప్కామ్ అనేది పాజిటివ్ రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరిగింది. కంపేర్ చేసుకున్నట్టయితే 5.86 crores చూసుకున్నట్టయితే ప్రజెంట్ 48.3 crores నెట్ ప్రాఫిట్ని అయితే కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ని అయితే చూపించడం జరిగింది. నవీన్ ఫ్లోరైన్ అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అనేవి కూడా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీస్లో ఈరోజు మొమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది, వీటిని వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి. ఒకవేళ అప్పర్ సైడ్ గ్యాప్ అప్లో మార్కెట్స్ ఓపెన్ అయినట్టయితే పాజిటివ్ సైడ్ దీంట్లో బయింగ్ ఆపర్చునిటీస్ గురించి చూడవచ్చు. సో ఆటో స్టాక్స్లో ర్యాలీ ఎందుకు వచ్చింది అంటే కనుక గవర్నమెంట్ అనేది స్క్రాపేజ్ పాలసీని అప్రూవ్ చేయడం జరిగిందండి. స్క్రాపేజ్ పాలసీ అంటే ఏంటి అంటే 15 years ఎబో ఉన్న కార్స్ని ఇంకా పైన స్క్రాపేజ్కి తీసుకెళ్ళాలి, రన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఓల్డ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా పొల్యూషన్ ట్యాక్స్కి సంబంధించిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పేసి అయితే వీటిని డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ న్యూస్ వల్ల ఒకవేళ ఓల్డ్ కార్స్ అన్ని స్క్రాపేజ్కి వెళ్తే కనుక మళ్ళీ న్యూ కార్స్ యొక్క బయ్యింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, క్వాంటిటీస్ అనేవి సేల్ అవుతూ ఉంటాయి కాబట్టి రెవెన్యూ పెరుగుతుంది. సో ఇది April 2022 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఆ న్యూస్ని బేస్ చేసుకొని మనకి ఆటో సెక్టార్లో అయితే చాలా మంచి ర్యాలీ అయితే కనిపించింది. సో ఈరోజు రిజల్ట్స్ ఉండే కంపెనీస్ ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన మేజర్ కంపెనీస్ వచ్చేసి టాటా కాఫీ, క్విస్ కార్ప్ అండ్ జ్యోతి ల్యాబ్స్ అండి. సో ఈ కంపెనీస్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అంతేకాకుండా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా పాజిటివ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూసినట్టయితే మనకి ఇది మంత్లీ చార్ట్ అండి. మంత్లీ చార్ట్లో చూసినట్టయితే లాస్ట్ 9 months నుంచి జస్ట్ ఓన్లీ 1 monthలో మనం నెగిటివ్ క్యాండిల్ చూసాం, మిగతా అన్ని పాజిటివ్ క్యాండిల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్ ఏదైతే ఉందో, లాస్ట్ డిసెంబర్ యొక్క క్లోజింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ పాయింట్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 14,041 కనిపిస్తూ ఉందండి. 14,041 కంటే ఎబో మనకి మార్కెట్ ట్రేడ్ అవుతున్నంత వరకు మార్కెట్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ 14,040 కంటే బిలో వస్తే కనుక మార్కెట్లో మళ్ళీ మనం కరెక్షన్ అనేది షార్ప్గా చూసే అవకాశాలు ఉంటుంది. మేబీ ఇట్ కెన్ టచ్ 13,000 లెవెల్స్ ఆల్సో. అక్కడ నుంచి కూడా ఇంకా షార్ప్ ఫాలింగ్ వస్తే 12,441 లెవెల్స్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మార్కెట్స్ అనేవి 2,000 points ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. కానీ బడ్జెట్ ఉంది కాబట్టి 100-200 points అనేవి ఎవ్రీడే ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. సో ఈ 1 to 2 days అయితే February 1st వరకు అయితే మీరు కాస్త ఆచితూచి ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయితే ఆలోచించండి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మార్కెట్ పైన నాకు పాజిటివ్ ఒపీనియనే ఉందండి, నెగిటివ్ అయితే లేదు. 14,000 కంటే బిలో వెళ్ళినా కూడా 13,200 లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అంతవరకు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో వీక్లీ క్యాండిల్స్ చూసుకున్నట్టయితే కూడా మనకి 3 నెగిటివ్ క్యాండిల్స్ కనిపించాయండి. 14,238 దగ్గర మనకి నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం కనిపించింది. సో
ఇమీడియట్ సపోర్ట్ చూసినట్టయితే 14,150 లెవెల్స్, అలాగే స్ట్రాంగ్ సపోర్ట్ మనం ఇందాక లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో 14,040 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తుంది. అప్పర్ సైడ్ చూసినట్టయితే మనకి రెసిస్టెన్స్ అనేది 14,510 లెవెల్స్లో కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 14,735 లెవెల్స్లో రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు 14,500ని టచ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపించట్లేదు. సో మార్కెట్లో అయితే మనకి కన్సాలిడేషన్ ఫేజ్ ఈరోజు ఉండే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ షార్ప్ ఫాల్ అయితే కనుక 14,040 అనేది మనకి మేజర్ సపోర్ట్ అండి. అక్కడ నుండి సపోర్ట్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మార్కెట్స్ అనేవి ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా మనకి నెగిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 14,150 అనేది ఇమీడియట్ సపోర్ట్, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 14,040 లెవెల్స్. అప్పర్ సైడ్ కనుక షార్ప్ మూవ్, ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చి షార్ప్ మూవ్ కనుక కనిపించినట్టయితే మనకి 14,510 లెవెల్స్లో మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 30,950 లెవెల్స్లో ఉంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 30,550 లెవెల్స్లో ఉంది. మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 31,410 లెవెల్స్లో ఉంటే ద నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి 31,670 లెవెల్స్లో కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో 31,000 అనేది మనకి మేజర్ స్ట్రైక్ ప్రైస్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ స్ట్రైక్ ప్రైస్. ఒకవేళ 31,000ని బ్రేక్ చేసినట్టయితే మనకి 30,550 లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ అనేది సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. సో 3 స్టాక్స్ గురించి చెప్పాను కదండి. యునైటెడ్ బ్రీవరేజెస్లో ఒక నెగటివ్ న్యూస్ కనిపిస్తుందండి. సో యూపీ గవర్నమెంట్ అనేది నెగటివ్ న్యూస్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది హోమ్ బార్స్ గురించి సంబంధించి. సో ఆ నెగటివ్ న్యూస్ ఇంపాక్ట్ చూపినట్టయితే కనుక యూబీఎల్లో మనకి ఈరోజు ఫాలింగ్ అనేది కనిపించే అవకాశాలు ఉంది. కమింగ్ డేస్లో మనకి 28న దీని యొక్క రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేబీ రిజల్ట్స్ యొక్క నెగటివ్నెస్ కూడా ఈరోజు కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి స్ట్రైక్ ప్రైసెస్ చూసినట్టయితే 1245 కంటే బిలో మనకి యూబీఎల్ ట్రేడ్ అయినట్టయితే మీరు సెల్లింగ్ గురించి ఆపర్చునిటీస్ గురించి చూడండి. 1254 కంటే ఎబో ట్రేడ్ అయినట్టయితే బయ్యింగ్ ఆపర్చునిటీస్ గురించి మీరు దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు, కన్సిడర్ చేయవచ్చు. ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బీపీసీఎల్ అండి. బీపీసీఎల్లో కూడా 389 లెవెల్స్ కంటే ఎబో వెళ్ళినట్టయితే బయ్యింగ్ ఆపర్చునిటీస్ గురించి చూడవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్గా 4 డేస్ నుంచి ఇందులో హెవీ ఫాలింగ్ అనేది కనిపించిందండి. మేబీ ఈరోజు కాస్త పాజిటివ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కాస్త హోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంది 380 లెవెల్స్లో సపోర్ట్ తీసుకున్నట్టయితే కనుక. ఒకవేళ ఇదే సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అయితే కనుక 384 లెవెల్స్ కంటే బిలో వెళ్తే మీరు బీపీసీఎల్లో సెల్లింగ్ ఆపర్చునిటీస్ గురించి అబ్జర్వ్ చేయవచ్చు. థర్డ్ స్టాక్ వచ్చేసి టాటా మోటార్స్ అండి. టాటా మోటార్స్లో చూసినట్టయితే కనుక మనకి ఇది కమింగ్ డేస్లో రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతుంది కాబట్టి 276 లెవెల్స్ కంటే బిలో వెళ్ళినట్టయితే మనం దీనిలో సెల్లింగ్ ఆపర్చునిటీస్ గురించి చూడవచ్చు. 280 లెవెల్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని దీంట్లోనైతే సెల్లింగ్ గురించే నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దీంట్లో హై ర్యాలీ అనేది ప్రీవియస్ డేస్లో చూసాం కాబట్టి లాస్ట్ 2 డేస్ నుంచి దీంట్లో నెగటివ్ ప్రెషర్ కనిపించినప్పటికీ దీంట్లో షార్ప్ ఫాల్ అయితే కనిపించలేదు. ఒకవేళ 280 కంటే ఎబో ట్రేడ్ అయినట్టయితే 280 కంటే ఎబో ఈరోజు టాటా మోటార్స్ అనేది ఓపెన్ అయినట్టయితే బయ్యింగ్ ఆపర్చునిటీస్ గురించి చూడవచ్చు. కానీ మేజర్ అయితే నాకు ఇందులో ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే టాటా మోటార్స్లో కనిపిస్తూ ఉంది. సో దీస్ ఆర్ ద స్టాక్స్ అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.